హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ. టుడే వీడియో వచ్చేసి అచ్చంపేట గ్రామం నుండి 9 మెంబర్స్ అయితే శ్రీశైలం సేవకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు చూసిన ప్రదేశాలు ఏంటో మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఒక వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీశైలం సేవకు వచ్చాము. శ్రీశైలం సేవలో మాకు మొదటి సేవ వచ్చింది. చాలా బాగుంది, మాకు చాలా ఆనందకరంగా ఉంది. మీరు కూడా ఎవరైనా సేవ కలగలుగుతారు, మీరు కూడా శ్రీశైలం సేవ తప్పకుండా చేయాలని కోరుతారు. ఈ లొకేషన్ వచ్చేసి పాలధార పంచదార దగ్గరండి. ఈ పాలధార పంచదార అనేది శివుని వద్ద నుండి వచ్చిన పాలధార, పంచముఖముల నుండి వచ్చిన పంచదార రెండిటి కలయికతో ఒక చిన్ని దారవలే కొండల మధ్య నుండి వస్తుంది. దీన్నే పాలధార పంచదార అంటారు. ఈ జలం చాలా పవిత్రమైనది. ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వన్ వచ్చి తీరుతారు. హటికేశ్వరం టెంపుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీశైల శిఖరం ఫ్రెండ్స్. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి శిఖరం పైకి వెళ్ళాలి. ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, ఈ నంది దగ్గర నుండి శిఖరం పైకి చూస్తే ఎవరికో కానీ ఇక్కడికి వచ్చి కనిపిస్తాడట, అసలు నమ్మకం. ఈ వీడియో వచ్చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి నైట్ అంతా టికెట్స్ కోసం ఇలా వేచి ఉండాలి. అది కూడా అడవిలో ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అమ్మవారి టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ అమ్మవారిని చూస్తే రియల్గా ఇక్కడ కూర్చున్నట్టు కనిపిస్తారు. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి. ఓకే, మనం వెళ్ళేటప్పుడు కూడా ఇలా వ్యాన్లో వెళ్ళాలి. ఇదంతా అడవి ప్రాంతం ఫ్రెండ్స్. ఇక్కడ గిరిజనులు అండ్ కోయ వాళ్ళు ఇలా వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ రకమైన వనమూలికలైనా సరే ఇక్కడ తప్పకుండా ఉంటాయి. లైక్ కుంకుడుకాయలు అండ్ తలకి సంబంధించిన డిఫరెంట్ ఆయుర్వేదం వంటివి, కాళ్ళు నొప్పులు తగ్గేటటువంటివి వనమూలికలు ఇలాంటివి అన్నమాట. విప్ప పువ్వు అయితే ఇక్కడ ప్రత్యేకత. ఇవన్నీ ఏ రకమైన వనమూలికలైనా సరే మనకి ఇక్కడ దొరుకుతాయి. నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విప్పపు ఇక్కడ నుండి తెప్పించుకొని తిన్నాను. లైక్ శివుని బ్లెస్సింగ్స్ అన్నట్టు అనమాట. ఓకే పదండి, ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అయితే ఇది చాలా చూడదగ్గ ప్రదేశము. చూడండి, ఇక్కడ చిన్ని రాళ్ళల్లో చూడండి ఎంత బాగుందో. వాటరు, కొండలు, చెట్లు, ఇదంతా అడవి ప్రాంతము. ఇక్కడ చిన్న వినాయకుడి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర దర్శించుకుంటున్నాం. ఈ దారి చూడండి. ఇలా పట్టు. బాగుంది. ఈ టెంపుల్ ప్రజెంట్ అయితే ఇదంతా టోటల్గా చేంజ్ అయిపోయింది. ఒక 5 years బ్యాక్ అయితే చిన్ని గుహ ఉండేదన్నమాట. ఇలా టెంపుల్ అది ఏముండేది కాదు, చిన్ని గుహలో అమ్మవారు ఉండేవారు. ఆ గుహ లోపలికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెట్టి అలా తాకితే స్పష్టంగా అమ్మవారు అక్కడ రియల్గా ఉన్నట్టే మనకి అనిపించేదన్నమాట. ఇప్పుడైతే టోటల్గా అంతా చేంజ్ అయిపోయింది, ముందులా అస్సలు లేదు. అబ్బాయి చూడండి. స్కూల్కి వెళ్తున్నావా, చదువుకుంటున్నావా, ఏం చదువుకుంటున్నావు? 3 తరగతి. అప్పుడే 3 తరగతిలోకి వచ్చావా? వెరీ గుడ్.
ఓకే బిస్కెట్ తేలేదురా కన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాం. దగ్గరికి వచ్చేసాము. అయితే జీపు వాళ్ళు మనల్ని కొంచెం దూరంలో దింపేశారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వస్తున్నాం. మనం దగ్గరికి వచ్చేసి అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం. ఇవి వీళ్ళ నివాసం ఉండే చోటు గుడిసెలు, చెంచులు ఉండే గుడిసెలు. వాళ్ళ పిల్లలతోని గట్ట ఇక్కడ భయం లేకుండా ఉంటున్నారు. చూడండి, ఇవి పెద్ద పెద్ద నీళ్ళు గుంటలు. వీళ్ళు నీళ్ళు గుంటలతో వచ్చిన కొండల మధ్య వచ్చిన నీళ్ళు కొట్టుకుంటున్నారు. మీకు మంచినీళ్ళు ఇవేనా? వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇదేనంట. ట్యాప్లు ఇవి లేవు. వాళ్ళకి ఈ కాలువలో నీళ్ళే పట్టుకొని తాగుతారంట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు తాగే వాటర్ పాపం ఇదే. ఈ కాలువలో నుంచి వచ్చి నీళ్ళు అయ్యి పట్టుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు గుడిసెలు, ఈ చెంచులు ఉండే గుడిసెలు. వీళ్ళు చిన్న చిన్న పాకలు చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళ పాకలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు కొట్టారు నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్. గుడిసెలు చెప్పులు చూడండి, ఇక్కడ లైన్గా చెప్పులు పెట్టుకోమన్నారు. ఇలా చెప్పులు లైన్గా ఇక్కడ పెట్టుకున్నాము. మనమైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇదే టెంపుల్. దేవుడు ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా శ్రీశైలం వెళ్తే ఎప్పుడు వెళ్ళారో, ఎన్ని టైమ్స్ వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.